చైనా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అంటే ప్రపంచానికి 20% ప్రొడక్ట్స్ అనేవి చైనా నుంచెల్లే సప్లై అవుతాయి. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థాయి నుంచెల్లి ఇప్పుడు ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఎలా ఎదిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్తే 1960 సంవత్సరంలో వీళ్ళ పావర్టీ పర్సంటేజ్ అనేది 63గా ఉంది. అంటే ప్రతి 100 మందిలో 63 మంది పేదవాళ్ళుగా ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ పావర్టీ పర్సంటేజ్ అనేది 0.1%గా ఉంది. అంటే ప్రతి 100 మందిలో ఒక్కరు కూడా పేదవాళ్ళు లేరు. ఇంత అభివృద్ధికి కారణం ఒకే ఒక నాయకుడు, అతని పేరు డాన్ స్పింగ్. ఈయన ప్రెసిడెంట్ అయ్యే సమయానికి చైనా అనేది ఒక పూర్ కంట్రీగా ఉండేది. ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి, చేయడానికి పని కూడా ఉండేది కాదు. ఇవన్నీ గమనించిన ప్రెసిడెంట్ ఒక రూల్ పాస్ చేశాడు. అది ఏంటిదంటే చైనా ఓపెన్ డోర్ పాలసీ. అంటే చైనాలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఈయన స్వాగతించాడు. అందుకోసమని ఒక పల్లెటూరుని సెజ్గా ప్రకటించాడు. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని అర్థం. ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ సెజ్ ఏరియాలో ఎవరైనా సరే ఒక కంపెనీ పెడతారో వారికి ఫ్రీ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ మీద లెస్ ట్యాక్సెస్ వేస్తారు. అలాగే వారికి చీప్ లేబర్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అడిషనల్గా లెస్ ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తారు. చైనా ఇలా ఒక ఆఫర్ ఇవ్వడంతో ప్రపంచంలోనే ఎన్నో పెద్ద కంపెనీలు అన్నీ వచ్చి సెజ్ ఏరియాలో పెట్టుబడులు పెట్టాయి. ఇలా కంపెనీస్ రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఉపాధి కలిగి ఆ పల్లెటూరు అనేది వేగంగా డెవలప్ అయింది. ఇది చూసిన ప్రెసిడెంట్ చైనాలో చాలా ఏరియాస్ని సెజ్గా ప్రకటించాడు. చైనా ఇనిషియల్ డెవలప్మెంట్ చూసి టాప్ కంపెనీస్ అయిన సామ్సంగ్, నైక్, ఫిలిప్స్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మంచి ఎంఎన్సీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడంతో దేశాభివృద్ధి అనేది రాకెట్ స్పీడ్లా ముందుకు సాగింది. చైనాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళ దేశ ప్రజలు. ఎలాంటి టెక్నాలజీనైనా నేర్చుకొని దాన్ని తక్కువ ధరలో చేయడానికి ముందుగా ఉంటారు. చైనా కంపెనీస్ అయిన షామీ, రియల్మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీ స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశాయి. వీళ్ళు తయారు చేసిన మొబైల్ ఫోన్స్ ఒక సామాన్యుడు సైతం కొనే విధంగా తక్కువ ధరలో ఎక్కువ సేల్స్తోని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది అమాంతంగా పెరిగి గ్లోబల్ మార్కెట్లో ఉన్న కంపెనీలతో పోటీగా నిలిచాయి. చైనా దేశంలో ఉండే ప్రోడక్ట్స్ అనేవి తక్కువ ధరలో ఉండడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే చైనా దేశంలో ఉండే కంపెనీస్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ని ఈజీగా కాపీ చేసి డూప్లికేట్ ప్రోడక్ట్స్ని తక్కువ ధరలో సేల్ చేస్తుంది. ఇలా చేయడంతో ఆ కంపెనీస్కి భారీగా లాభాలు వస్తాయి. ఆ లాభాలు అనేటివి ట్యాక్స్ రూపంలో మళ్ళీ తిరిగి దేశాభివృద్ధికి యూజ్ అవుతాయి. ఇలా చైనా అనేది అంచెలంచెలుగా డెవలప్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.